అద్దంకి నియోజకవర్గంలోని అభివృద్ధి సేవా కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టిస్తారని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ మండిపడ్డారు. జూలై 4న పల్నాడు హాస్పిటల్లో ప్రారంభించనున్నట్లు తెలిపారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామాగ్రి అందించాలని నిర్ణయించగా కొందరు రాజకీయ కారణాలతో పాఠశాలలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ప్రయోజనాలకే తమ సేవలు అని ఎన్ని అడ్డంకులు వచ్చినా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రిన్సిపల్ గారు, హై స్కూల్ ప్రిన్సిపాల్ హెచ్ఎం గారితో నేను మాట్లాడాను. ఒక 10 రోజుల క్రితం మాట్లాడి అన్న ఇట్లా అనుకుంటున్నాను, కొన్ని స్పోర్ట్స్ కిట్స్ అవి మన స్కూల్కి ఇస్తాను, పిల్లలకు ఉపయోగపడతాయంటే బ్రహ్మాండం అండి అన్నాను. నేను ఎందుకంటే ఇది బయటికి ఎందుకు రానివ్వలేదంటే, ఇట్స్ నాట్ లైక్ ఒక పార్టీ కార్యక్రమం కాదు, ఓన్లీ చారిటీ కార్యక్రమం కాబట్టి ఆ ముందు రోజు చెప్పొచ్చు అనే ఉద్దేశంతో ఎవరికి నేను చెప్పలా. నిన్న ఉదయము ఇట్లా రేపు వస్తాము అని ఊర్లో వాళ్ళకి కొంతమందికి చెప్పాము. మధ్యాహ్నానికి ఏమైందంటే ప్రిన్సిపాల్ గారు, మరి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే డిఫరెంట్. అంటే ఇప్పటి వరకు నేనేమనుకున్నానంటే, అద్దంకి లాంటి ఒక కాన్స్టిట్యున్సీకి వచ్చానంటే ఒక డీసెంట్ మనిషి మీద మనం పోటీ చేస్తున్నాము, మనమైనా చెప్పుకోవడానికి ఉంటుంది అనుకున్నాను. కానీ నిన్నటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఇంత లో క్లాస్ వాళ్ళ మీద మనం చేయాల్సి